సింధూర ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన కొంగు చాచి భవతి భిక్షాందేహి అంటూ అడుగుతూ ఉంటుంది. అది చూసి చంటి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. భవతి భిక్షాందేహి అంటూ ప్రతి ఇంటి డోర్ కొట్టి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక ఆమె బయటికి వచ్చి, ఏంటమ్మా నీకు భిక్ష వెయ్యాలా? నీలాంటి దానికి భిక్ష వేస్తే మా తలకాయలు పగలగొడతావు, వెళ్ళమ్మా వెళ్ళు అంటూ సింధూరాన్ని నెట్టేస్తుంది. అది చూసి చంటి అయితే చాలా బాధపడతాడు. అలా సింధూర అయితే ప్రతి గడప గడప దగ్గరకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ తనైతే అలా భిక్ష కోసం అడుగుతూ ఉంటుంది. అయినా సరే ఎవ్వరూ కూడా సింధూరాకి భిక్ష వేయకుండా వెళ్ళమ్మ వెళ్ళు అంటూ తనని నెట్టేస్తూ ఉంటారు. ఇంతలో ఇంటి దగ్గర చంచలమ్మ కేశవాలకు చాముండి దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది. అలా వడ్డిస్తూ ఉండగా అది చూసి చంచలమ్మ కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అలాగే కేశవ అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక చాముండి అయితే దగ్గరుండి వాళ్ళ అత్తయ్యకు వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ అయితే అలా మౌనంగా ఉండి తనైతే అన్నం తినబోతూ ఉంటే సింధూరనే గుర్తుకు వచ్చి సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను తన భర్తతో కలిసి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో, తను భోజనం చేసిందో లేదో అని చెప్పి చంచలమ్మకు తినబుద్ధి అయ్యాక తనైతే ఆ వడ్డించిన పళ్ళెంలోనే చేయి కడుక్కొని లేచిపోతుంది. అది చూసి కేశవ వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక చంచలమ్మ సింధూర కోసం ఆలోచిస్తూ చంచలమ్మ కూడా భోజనం చేయకుండా పస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe our channel.